గుంటూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రమై చాలా మండలాల్లో బోర్లు బావులు ఎండిపోతున్నాయి. ప్రజలను వేసవి గండం నుంచి గట్టెక్కించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సాగర్ కుడికాలువ ద్వారా చెరువులు నింపేందుకు చర్యలు చేపడుతోంది. గుంటూరు జిల్లాలో లోటు వర్షపాతానికి తోడు కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. జిల్లాలోని 57 మండలాలకు గాను 49 మండలాల్లో వర్షపాత లోటుంది. మొత్తం 368 తాగునీటి చెరువులు ఉండగా నాగార్జున సాగర్ కాలువ పరిధిలో 246 ఉన్నాయి. వీటిలో 14 చెరువుల్లో నీళ్లు పూర్తిగా అడుగంటాయి. నర్సరావుపేట డివిజన్లో 43, గుంటూరు డివిజన్ పరిధిలో 20 చెరువుల వరకు 75% మేర అడుగంటడంతో నీటి సరఫరా కష్టంగా మారింది. కొనుక్కోవటమే మంచినీళ్లు, పోసుకోవటానికి కూడా చెరువు నీళ్లు పనికిరాట్లా, ఫిల్టర్ చేసి పంపించట్లా నీళ్లు. కొంతమందికేమో బోర్లు వేసుకున్నారు, ఇవి వాడుకుంటారు. ఇవి వాడుకోలేని వాళ్ళు ఇవే ఇక నీశ్వాసన, ఒళ్ళు దురదలు, ఎలర్జీ ఇవన్నీ వస్తున్నాయి. ఎండలు బాగానే ఉన్నాయండి. నీళ్లు అనేది చెరువులో ఎక్కడో అడుగుని ఆడ ఉన్నాయి. అవి తాగడానికి కూడా మనకి వాసన వస్తున్నాయి, రొచ్చు బొబ్బు వస్తున్నాయి. కనీసం నోట్లో పోసినా కానీ వాంతేటట్టుండే. వాటర్ ప్రాబ్లం ఒకటి బాగుంది. నీళ్ళే సమస్య ఉంది. నీళ్ళేం వాడుకోవట్లా, తాగటానికి పనికిరాట్లా. ఎరడాలు ఉండే ఫిల్టర్ బెడ్లు కావట్లా. ఫిల్టర్ ఇసుక పోసారు కానీ ఆ ఇసుక దిగట్లా. ఎందుకనే కానీ మళ్ళీ బాగు చేయాలంటున్నారు. నీళ్ళు ఇయ్యాలే వస్తున్నాయి, అవి ఎర్రగా వస్తున్నాయి. అయిపోయినాయి, చెరువులో నీళ్ళు కూడా అయిపోయినాయి. కాలంలో రాలంకా ప్రస్తుతం ఇప్పుడు బోర్లు వేసుకుంటే తాగే నీళ్ళు కాదు, వరకు వాడుకోవటానికి. మరి తర్వాత పరిస్థితి ఉంది, మరి ఏమైనా పోతే నీళ్ళు సరే ఉంది, లేకపోతే ఎటైనా పోయి తెచ్చుకోవటం మధ్యలో. మా చెరువులో నీళ్లు లేవండి. మేము నీళ్లు కార్డు కొట్టించుకొని కొనుక్కుంటున్నాము. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది. చెరువులో నీళ్లు లేకపోతే మా పరిస్థితి ఏంటి? కుళాయిలు ఉన్నాయి కానీ బాగా రావట్లేదండి. ఆ నీళ్లు మురికిలు చేపలు కూడా వస్తున్నాయి. నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన అధికారులు సాగర్ కుడికాల్వ నుంచి 7 టీఎంసీల నీటిని గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు విడుదల చేశారు. గుంటూరు జిల్లా వాటాగా 3.5 టీఎంసీల నీటితో చెరువులు నింపుతారు. ఈ జలాలను కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. గుంటూరు ఛానల్ కేడబ్ల్యూడీలో మనకు ప్రాబ్లం లేదు కానీ నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 7 టీఎంసీ వాటర్ రిలీజ్ చేశాము. అన్ని మున్సిపాలిటీస్ కి, అన్ని గ్రామాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు 7 టీఎంసీ వచ్చే 10-15 రోజులు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ లో జరుగుద్ది కాబట్టి అవసరమైతే రాత్రి మగళ్లు రెవెన్యూ, ఇరిగేషన్ వాళ్ళు తిరుగుతూ అవసరమైన చోట పోలీస్ వాళ్ల సాయం కూడా తీసుకుని ఈ వాటర్ మనం అగ్రికల్చర్ ఆపరేషన్స్ కి ఎవరు పెట్టకుండా ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలోని 86 గ్రామాల్లో బోర్లు వట్టిపోయిన పరిస్థితి నెలకొనగా గ్రామీణ నీటి సరఫరా అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బోర్లు అడుగంటినా, రక్షిత నీటి పథకాలు పనిచేయకపోయినా మరమ్మతుల కోసం నిధులు సిద్ధంగా ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంవత్సరం మనకి 2016లో వచ్చిన డ్రౌట్ సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి. 57 మండలాల్లో 49 మండలాల్లో డిఫిషిట్ రెయిన్ఫాల్ ఉంది. 2 మండలాల్లో అయితే క్యాంటీ అంటే లెస్ దాన్ 40% రెయిన్ఫాల్ కూడా ఉంది. అవి ఏంటంటే వెనుకొండ అండ్ మాచర్ల ఏరియాలో అక్కడ గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది. ఆల్రెడీ కెనాల్స్ కి మన మెయిన్ కెనాల్ కి వాటర్ ఇవ్వడం జరిగింది. ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా వాటర్ ఇస్తూ ఉన్నాము. మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్స్ కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. బ్రాంచ్ కెనాల్స్ కూడా ఆల్రెడీ టైలెండ్ కి రీచ్ అయ్యి ఉన్నాయి. ప్లానింగ్ ఏంటంటే టైలెండ్ నుంచి నింపుకుంటా రావాలని 0% నుంచి 25% దాకా ఉన్నటికి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత 25 to 50% తీసుకుంటాము. తర్వాత 50 to 75%. సో మోస్ట్ ఎఫెక్టెడ్, మోస్ట్ వాంటెడ్ అన్నవి ముందు ఫిల్అప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. జిల్లాల్లో నీటి ఎద్దడి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.